హాయ్ మామ. హలో డార్లింగ్. ఎలా ఉన్నావు? ఫైన్ మావా. జాబ్ వచ్చిందిరా. రేపు హెచ్ఓడి రావాలి. ఎక్కడ ఉండాలో అర్థం కావట్లే. నువ్వు హెచ్ఓడిలో ఉన్నావు కదా అని కాల్ చేస్తున్నా. రూమ్ ఎక్కడంటావు ఏంట్రా? ఆ రూమ్లో నుండి వచ్చి థ్యాంక్స్ మామ. జాబ్ అంటున్నావు, రేపు పార్టీ గట్టిగా ఉంటుంది అయితే. రేపు రూమ్లో బీర్ ఫ్లాట్ చూస్తావు కదా. చూద్దాం. చెప్పు మావా, ఎలా ఉన్నావు? ఏమైపోయావు ఇన్ని డేస్? ఒక కాల్ లేదు, మెసేజ్ లేదు. అదో పెద్ద కథలే మామ, తర్వాత చెప్తా. జాబ్ ఎక్కడరా? మస్తాన్ ఐటీ హార్డ్వేర్ సొల్యూషన్, మాదాపూర్. శాలరీ ఎంతో తెలుసా? 30,000, అంటే 40,000. మావా కమాన్, సెట్ అయిపోయినావు కదా మొత్తానికి. అవ్వాలి కదా మామ, ఇప్పటికే జుట్టు మొత్తం పోతుంది. పెళ్లిలోపు ఉన్నది కూడా పోతుందేమని భయం వేస్తుంది. ఈ జుట్టు ఒకటి ఉన్న ప్లేస్లో పెరగమంటేనేమో పెరగదు. అసలు ఏం చేసినా, ఎన్ని ఆయిల్స్ పెట్టినా వద్దన్న ప్లేస్లో మాత్రం పెరుగుతూనే ఉంటుంది. అంతేలే మామ. ప్రజెంట్ ఏం చేస్తున్నావు? మనకి టెంట్ హౌస్ బిజినెస్ ఉందిరా. మంత్లీ 4-5 ఈవెంట్లు వస్తాయి. మంత్లీ రఫ్గా 30,000 వస్తాయి, అంటే 40,000. నువ్వు గ్రేట్ మామ. సరే కానీ ఏమైపోయి ఇన్ని ఇయర్స్? ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ బాగుండేరా. దొరికిన పనులు అన్నీ చేసుకుంటూ అప్పులన్నీ క్లియర్ చేసిన. ఆహా, పిల్ల ఎవరైనా ఉన్నారా? అప్పులే ఉన్నాయంటే పిల్లి ఉండకుండా ఉంటుందా? ఎవర్రా అమ్మాయి? ఎటెళ్లాలో తెలియక భూమి మీద ఉండిపోయిన దేవతమా అతను. ఇంత ఇంట్రొడక్షన్ ఇస్తున్నావు, అంత అందంగా ఉంటుందమ్మా? 2 కళ్ళు సరిపోమా ఆ పిల్లని చూడటానికి. అంటే స్పెట్స్ కూడా పెట్టుకుని చూడాలా? ఏంట్రా జోకా? నువ్వు ఇచ్చే ఇంట్రడక్షన్ అలానే ఉంది మరి. ఆగు, ఫోటో చూపిస్తా. ఇదిగో చూడు. రే రే, ఇది నా పిల్లరా? రే, నా పిల్ల బే. రే, నా పిల్లరా అది? మామ జోక్స్ కాదు. ఇంకోసారి నా పిల్ల అంటే అస్సలు బాగోదు. రే, నీ ఫస్ట్ ఇది చూడు. రే 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 రే, ఎర్రి పువ్వులను చేసిందమ్మా మమ్మల్ని ఇది. నమ్మలేకపోతున్నా మామ. నాతో ఎంత మంచిగా ఉండేది. ఎన్నడు కాల్ చేసినా బిజీ రాలేదు. కలుద్దామంటే వచ్చేది. దీనమ్మ కొంచెం కూడా డౌట్ రాలేదు మామ. అలా ఎలా చేసి ఉంటుంది మావా, డౌట్ రాకుండా? జాబ్ చేస్తున్నా అని చెప్పింది. నైట్ షిఫ్ట్.
సో నైట్ నాతో మాట్లాడేది కాదు, ఓన్లీ డే టైం. నాతో జాబ్ అని చెప్పి డే షిఫ్ట్ అని చెప్పేసి ఓన్లీ నైట్ టైమే మాట్లాడేది మావా. దీనమ్మ ఇంత చీట్ చేస్తుందా మనల్ని? అయినా అమ్మాయిల కాల్స్ బిజీ వస్తున్నా అమ్మ ఫోన్ చేసింది, పెద్దమ్మ ఫోన్ చేసిందని కహానీలు చెప్తారు మావా. అయినా నీకెప్పుడు పరిచయం అయింది మావా? నీకేదా ఇప్పుడు స్టార్ట్ అయింది? నా లవ్ 2 years మావా, ఇన్స్టాలో పరిచయం అయింది. నాది 3 years మావా, స్నాప్చాట్లో. అయితే నువ్వు నాకంటే సీనియర్ మావా. ఇంత మోసం చేస్తుందా? ఇద్దరిని ఒకేసారి లవ్ చేసుకుంటా ఇంత డ్రామా ఆడుతుందా ఫాల్తు ముండా? దాన్ని వదలొద్దు మావా. మనతోనే ఉంటూ ఒకరు తెలియకుండా ఒకరితో ఉంటూ మన జీవితాలతో ఆడుకుంటుందా? దానికి కాల్ చేయి, ఎక్కడుందో కనుక్కో. హలో హలో, ఎక్కడున్నావు? హలో, నేను ఇంట్లో ఉన్నా, మళ్ళీ చేస్తాగు. ఇంట్లో ఉందంటరా, కానీ వాళ్ళ ఇంట్లో కాలింగ్ బెల్ సౌండ్ వచ్చింది. వాళ్ళ ఇంట్లో కాలింగ్ బెల్లే లేదు. నేను పక్క నుండి నీకు అబద్ధం చెప్పిందంటే ఓకే, బట్ నేను లేకుండా కూడా అబద్ధం చెప్పిందంటే ఎస్, నువ్వు అనుకున్నదే, యోయోనే. అరే ఈరోజు నా చేతిలో అయిపోయిందిరా. కాల్ చేయరా, మళ్ళీ కాల్ చేయి. ఇంత మోసం చేస్తావా అనే నన్ను నన్ను లవ్ చేసుకుంటూ మళ్ళీ వేరే వాళ్ళని లవ్ చేస్తూ? ఏం మాట్లాడుతున్నావు? నాకు అర్థం కావట్లేదు. నువ్వు నన్ను మోసం చేయలేదా? స్పీకర్ పెట్టు, స్పీకర్. అరే నేనెందుకు మోసం చేస్తారా నిన్ను? తాగావే ఏమైనా? నువ్వంటే ప్రాణం రా నాకు. మరి నేనేంటే? హర్ష? అవునే, హర్షానే. షాక్ అయ్యావా? ఒకరికి తెలియకుండా ఒకరిని భలే మేనేజ్ చేసావే. ఓ, తెలిసిపోయిందా? సరే వదిలేయండి. ఏంది వదిలేది? ఈ రోజుతో నీ లైఫ్ కథం. నిన్ను అస్సలు వదిలేదే లేదు. నీ పిక్స్ వీడియోస్ అన్నీ ఆన్లైన్లో షేర్ చేసేస్తా. అది అవుట్డేటెడ్ ఐడియా. మీకు తెలుసా, మీ వీడియోస్ కూడా నా దగ్గర ఉన్నాయి. నేను అప్లోడ్ చేస్తా, మీ ఫ్యామిలీకి కూడా షేర్ చేస్తా. మా వీడియోసా? అవెప్పుడు తీసావు? ఏంటి మామ, మన వీడియోస్ కూడా తీసిందా? ఇద్దరివి చాలా భద్రంగా ఉన్నాయి. ఇంకోసారి నా జోలికి వచ్చారనుకో, నెట్టింట్లో హల్చల్ అవుతాయి. మైండ్ ఇట్. నాకు పెళ్ళి ఫిక్స్ అయింది. అబ్బాయి ప్యాకేజ్ 20 lakhs. ఓకే, మీ లైఫ్ మీరు చూసుకోండి, నా లైఫ్ నేను చూసుకుంటా. యూ చీప్ పీపుల్. అది మనతోని అన్ని అబద్ధాలు చెప్పిందిరా, కానీ ఒక్కటి మాత్రం నిజం చెప్పింది. ఏంటి మామ అది? మనం చీప్ అని. అవును మామ, మనం చూడ్డానికి అలానే ఉన్నాం. గట్టిగా సెటిల్ అవ్వాలి మావా. ఈ 50K ఎవరికి సరిపోవు. అందరికి లక్షలు ఉన్నోళ్ళు కావాలి. అవును మామ. సర్లే, ఇంకేం చేస్తాం, అయిందేదో అయిపోయింది. 2 బీర్లు వేసుకుని పడుకుందాం పదా. కానీ అమ్మాయిలు మాత్రం నమ్మకూడదురా ఈ కాలంలో.